ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంతా సెట్ చేసావా? ఆల్ సెట్ మేడం. గేట్ దగ్గర, ఇంటి చుట్టూ, ఇంటి లోపల 360 డిగ్రీస్లో అన్ని యాంగిల్స్లో కవర్ అయ్యేలా కెమెరాస్ ఫిక్స్ చేశాను మేడం. మేడం మేడం సీసీ కెమెరా విజువల్స్ మీరు ఫోన్లో కూడా చూసుకునేలా యాక్సెస్ ఇచ్చాను మేడం. ఈ ఇంట్లోకి చిన్న ఏగొచ్చినా దోమొచ్చినా మీకు కనిపిస్తుంది. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. మనోహరి, ఇంటి చుట్టూ కెమెరాలు బిగించి ఏం చేయాలనుకుంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. బిడ్డతో బాగి ఊళ్ళోకి దిగిందని తెలిసింది కదా. ఊళ్ళోకొచ్చింది ఇంటి దాకా రాకుండా ఉంటుందా అని. ఖచ్చితంగా వస్తుంది, కానీ మనకి పెట్టిన 7 ఏళ్ల గడువులో ఇంకా 2 ఏళ్లు మిగిలున్నాయి కదా. మనం దానికి పెట్టిన భయం 100 ఏళ్లుంటుంది. కానీ అది మమకారం చంపుకోలేక అమరేంద్రని పిల్లల్ని చూడ్డానికి ఈ ఇంటికి ఖచ్చితంగా చాటుగా వచ్చినా రావచ్చు. అందులో అనుమానమే లేదు. తప్పకుండా చాటుగా వచ్చి చూసుకునే వెళ్తుంది. అది చాటుగా వచ్చినా స్ట్రైట్ గా వచ్చినా నా కంట్లో పడాలనే ఇన్ని కెమెరాలు ఫిక్స్ చేయించాను. అది సరే, ఎలాగో బాగి వచ్చింది అనుకుందాం, అప్పుడేం చేస్తావు? ముందు దాన్ని చూస్తాను. నేను వేసిన శిక్షలో భాగంగా ఈ 5 ఏళ్ల తర్వాత అది ఎలా ఉందో చూస్తాను. తర్వాత దానెంత చూస్తాను. అంటే బాగిని చంపేస్తావా? నిస్సందేహంగా 7 ఏళ్లు గడువు గడిచాక నేనే దాన్ని వెతుక్కుంటూ వెళ్దామనుకున్నాను. కానీ అదే దాని చావుని వెతుక్కుంటూ వచ్చింది. ఇన్నేళ్లు దాన్ని అరుంధతి కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎవరు కాపాడుతారో నేను చూస్తాను. మనోహరి, ఇప్పుడు కూడా అరుంధతినే కాపాడుతుంది. ఆ విషయం మర్చిపోకు. అదెక్కడుంది? ఎప్పుడో పైకెళ్ళిపోయింది కదా. మర్చిపోయినట్టున్నావు. బిడ్డ రూపంలో అరుంధతి కిందకొచ్చింది కదా. పుట్టగానే నువ్వు ముట్టుకోగానే నీకు షాక్ ఇచ్చింది. పసి బిడ్డగా ఉన్నప్పుడే నిన్ను కాల్తో తన్నింది. నీకు గన్నెక్కు పెట్టింది. ఇప్పుడు అరుంధతి 5 ఏళ్ల పిల్ల. అంటే నడవడం, మాట్లాడడం వచ్చిన పిల్ల. ఇంకా శక్తివంతురాలయ్యుంటుంది. నువ్వనుకుంటున్నట్టు బాగి నీ చేతుల్లో చావడానికి రాలేదు మనోహరి. నిన్ను చంపడానికే అరుంధతి బాగిని వెంట పెట్టుకొనొచ్చింది.